పెట్టినారు. ఏమేమి పెట్టినారు? కరెంటు చలానా, ఏమి కరెంటు చలానా అంటారు, ఎంఆర్ఓ చలానా, ఎండిఓ చలానా, ఫైర్ ఆఫీసర్ చలానా, అన్ని చలానాలు కావాలా. బానే ఉంది. మరి నిన్న వీడియోడు మా మున్సిపల్ ఆఫీస్ లో పనిచేస్తాడు, వాడిని తీసిపోయి పల్లెల్లో కరెంట్ పోల్ ఎక్కించినారు. ఆడ నుంచి కింద పడినాడు, కానీ చూసుకునేవాడు కూడా లేడు. ఇది పరిస్థితి. మా డిఓఎస్పీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ మా ఎమ్మెల్యే మీద. ఆయనకు పర్మిషన్లు వద్దు, ఇంకోటి వద్దు, ఏమొద్దు. ఆయన కొడుకుతో ముందరే డాన్సులు, ప్రోగ్రాంలు అవన్నీ. దాంట్లో కరెంటు పోతే ఈ పిల్లోని ఎక్కించారు పైకి. ముందు అడిగేవాడు లేడు, చూసేవాళ్ళు కూడా లేడు. మా డిఎస్పీదే ఎంత తప్పు. డిఎస్పీకి ఏం పని లేదు, మొత్తమా మా ఎమ్మెల్యే చెప్తే అట్లా చేస్తాడు. నాకెందుకు ఇలా పర్మిషన్? ఫ్రాక్షన్ అంట. ఏం ఫ్రాక్షన్? నీ చేత కాదా? ఏంటికి డిఎస్పీ అయినావు? ఏడిగానావు డిఎస్పీ నువ్వు? చేత కానివాడివి. చేత కాకపోతే చేత కాదని చెప్పాడు, పెట్టేసిపో. ఏ పొద్దున నీ కథ అయిపోయింది అంతా. మరి వాళ్ళకి ఎట్లా ఇచ్చావు డ్యాన్స్ ప్రోగ్రాము? లేకపోతే ఎమ్మెల్యే గారు ఏం చేస్తాడు? నిన్న బండబూతులు తిడతాడు. మాకు తెలుసు తిట్టేది. మేము ఎడ్యుకేటెడ్, వీ హావ్ సీన్ ద వరల్డ్. ఎట్లా అంటే అట్లా మాట్లాడడానికి లేవు మేము. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ఏమనంటే లోపలికి వేపిస్తారంటావా? రా రా చూసుకుందాం రా. ఎట్లా ఇస్తావు పర్మిషన్? వాడికి కరెంటు దీనికి పర్మిషన్ లేదే. నా దగ్గర అన్ని ఉన్నాయి, రికార్డ్. నేను నీ మీదనే కేసేస్తా, నీ మీదే కేసేస్తా. ఎందుకంటే నువ్వు కూడా వీడియోలో బాగా మాట్లాడినావు. నీకోసరమే, నీ భద్రత కోసమే. ఇది భద్రతనా? ఏమి నువ్వే అడుగు మాట్లాడి తన్నింద్రు నిన్ను. ఎందుకంటే నీకు కావాల్సిన వాడు, ఎమ్మెల్యేకి కావాల్సిన వాళ్ళు. పనికి మాట్లాడా అని చెప్తాను నేను. ఏది పర్మిషన్? ఇది కరెంట్ పర్మిషన్. ఇది ఆడ కూర్చొని మాట్లాడతావా? ఏం చేస్తావు నువ్వు? ఏం చేయలేవు. ఏం చేస్తావు? అరచేస్తావా? రా, చేసిన ఏమి కాదు. నువ్వు ముందు మానుకోవాల్సింది అన్నీ. తొత్తు నువ్వు మా ఎమ్మెల్యే గారికి తొత్తు. పనికి మాలోడని చెప్తానా? తాడిపత్రిక నేను డిఐజీని అడుగుతానా, ఎస్పీని అడుగుతానా, నిజం కాదా? ఏమే పోయినా ఈ నుంచి పోయిన వాళ్ళని కూడా పిలిపించి ఇది నిజమా దొంగతనమా అంటారు. రైట్. ఈడున్నే ప్రెజర్, తాడిపత్రిలో ఉండే ప్రెజర్ ఎక్కడ లేదు పొలిటికల్గా. ఎందుకంటే వేరే సైడ్ అందరూ ఊరుకున్నారు, మేము లేదు. నిన్ననే చెప్పాడు లోకేష్ కూడా 67 ఉన్నాయన్నాడు. కేసుకు భయపడము, ఇంకోటి భయపడము. నిన్న కూడా ఒక కేసు రిజిస్టర్ చేయమని ఒప్పురు పంపిస్తే అది ఒక ప్రెజర్, తీసేయాలంటారు. హైకోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకుని తీసేయమంటే ఎట్లయితుంది? ఒకటి హైకోర్టు నుంచి ఎస్సీ దాంట్లో చేర్చాలి ఫయాజ్ని. నిన్న మధ్యాహ్నం ఏమైంది? ఫయాజ్ డిఓఎస్ ఆఫీస్కి పోయినాడు. ఎస్ఐని, సిఐని పిలిపించుకున్నారు. హైకోర్టు ఆర్డర్ వచ్చింది ఏమంటే ఇంక్లూడ్ దట్ మ్యాన్ అని. ఇది 10 రోజులు, 20 రోజులు, నెల, 2 నెలలు జరుగుతోంది. నిన్న అల్టిమేటం ఇచ్చినారు ఆయనకు. లేదు చెప్పండి. నిన్న ఫయాజ్ డివైఎస్పీకి పోయినప్పుడు వీళ్ళిద్దరు లేరా? ఎస్ఐ, సిఐ లేడా? ప్రెజర్ అయిపోయింది ఆయనకు. అన్ని దాంట్లో ప్రెజర్. లేదు నేను అబద్ధం చెప్తే పోయి అడగండి డివైఎస్పీకి వచ్చినాడా లేదు ఫయాజ్. హైకోర్టు ఆర్డర్ కూడా తీసేయండి. ఆడకని ఎన్నని ఇన్సూరెన్స్ ఉంది, లేనేటి పెట్టాలంటే కష్టము. ఆంధ్ర జరిగింది. ఏమే యాక్చువల్ మేము ఈ ప్రజలు తట్టుకొని మేము చచ్చిపోయిండాల్సిందే. లేదు ఇంకా పాపం నా వల్ల ఆయన పోయినాడు. నేను చెప్పిందే తప్పు అని చెప్పాను. నిన్న 3 పోయినారు, దాంట్లో ఇద్దరే ఉన్నారు. నిన్న పోలేదా? నిన్న ఫయాజ్ పోలేదా? ఎందుకే అందరిని చంపుతారు? చంపదండి, ప్రజలు పెట్టి. డిపార్ట్మెంట్గా ఎప్పుడు ఉండదు. డిపార్ట్మెంట్గా ఉంటే ఏదో ఇస్తారు, మేమో ఇస్తారు, ఏదో ఒకటి క్యాన్సిల్ అంటారు, లేదా ఇది అంటారు, లేదా లీవ్ పెట్టిపోతారు. లీవ్ పెట్టినారు.
ఏమంటే ఈ కేసులన్నీ పెట్టి పోవాలంట. పెట్టించుకోండి, ఏమవుతుంది? 67కు ఒక 4 15 70 80 అంతకన్నా ఏమవుతుంది? ఏం కాదు. ఇది పొలిటికల్ ప్రెజరే. అసలు కాన్స్టిట్యూషన్ ఉందా లేదా? నేను కేసు పెడితే ఏమంటారు? డివైఎస్పీ గంట పెడతాడు. ఏం డివైఎస్పీ పెట్టేది? పెట్టుకో, అవతల కానీ నువ్వేమన్నా చేసుకో, వద్దటరా. ఇదే ఏకంగా నాకు తెలుసు. పాపం ఎప్పుడు చెప్పేవాడు నాతో, బెంగళూరులో ఏదో ఉన్నారు పిల్లోళ్ళు, ఆ హిందూరు పోతే దగ్గర, లేకపోతే ఆ చిత్తూరు సరిపోతే 100 కిలోమీటర్ 110 కిలోమీటర్లే అని. లేదంట మా ఎమ్మెల్యే ఇవన్నీ పెట్టి పో, నేను చెప్తాను అంటాడు. రేయ్, ఎన్ని రోజులుగా వాడుకుంటా పోలీసుల్ని. నీకు తగులుతుందిరా, ఈ గోడ నీకు తగులుతుంది. పిల్లలు ఉన్నారా ఆయనకు? ఈ గోడ తగులుతుంది. మానుకో అనుకో, ఎట్లా నీకు మానుకో, ప్రజలు పెట్టద్దు పాపం. ఇంకోడు వస్తాడు సీఏ ఇంటికి, ఎవరు రారు, భయపడతారు అందరు. మెయిన్ కాజ్ was only pressure from the politicians. లాస్ట్ ఇవ్వడం లేదు. సద్దల దగ్గర చూసే ఫోన్లు. నేను ప్రమాణంగా చెప్తాను, వాళ్ళు ప్రమాణం వేస్తారా? ప్రమాణం వేస్తారా? పెద్ద ఆఫీసర్లో చెప్పండి, మీరు ప్రమాణం చేస్తారు. నేను తప్పు చెప్పినాను, మీరు ప్రమాణం చేసి చెప్పండి. ఓన్లీ బికాజ్ ఆఫ్ ద ప్రెజర్ ఆఫ్ ద పాలిటీషియన్స్. రైట్ బా, ఇది టైం కాదు చెప్పేదని. బట్ ఎనివే, ఆనందరావు మంచోడు అంటే ఏదో నాకేం మంచోడు, నోరు తెరవలేనాడు. అదే వేరే వాళ్ళంటే పోయింది. నోరు తెరవలేడు కాబట్టి ఇంకా చెప్పుకోలేక చచ్చిపోయాడు. ఇదొల్లి నత్తే. నేను ఎక్కడన్నా కానీ ప్రమాణం చేస్తా, నిన్న జరగలేదా మధ్యాహ్నం ఎంక్వైరీ చేయండి. 2 సార్లు పోయాడు, ఫయాస్ పోయి కూర్చున్నాడు, మళ్ళీ బయటకు. ప్రజానికానికి నమస్కారం. నేను మున్సిపల్ చైర్మన్ అయ్యేటప్పుడు ఒక మాట ఇచ్చినాను. నేను చైర్మన్గా రిజైన్ చేసి ప్రతి ఒక్కరిని చైర్మన్ వైస్ చైర్మన్ చేస్తాననే మాట ఇచ్చినాను. ఇన్ని రోజుల తర్వాత ఈరోజు తెలుగుదేశము, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన పవర్లోకి వచ్చినాయి కాబట్టి మాకు గవర్నమెంట్లో ఎలాంటి అవకతవకలు ఉండవు కాబట్టి ఒక నెల లోపల గవర్నమెంట్ అక్కడ సెట్ అయిపోతానే నెల లోపల రిజైన్ చేసి, నా చైర్మన్ పదవికి రిజైన్ చేసి మా కౌన్సిలర్లని ఒక్కొన్ని చైర్మన్ వైస్ చైర్మన్ చేస్తానని ఆ రోజు మాట ఇచ్చినాను. దానికి కట్టుబడి ఉండే ఒక నెల లోపల నా చైర్మన్ వద్దకు రాజీనామా చేస్తాను. ఎందుకంటే మాట తప్పకూడదు కాబట్టి తప్పకుండా చేస్తా. అలానే ఈ 5 ఏళ్ళు కుంటుపడిన మున్సిపాలిటీ ఆంధ్ర తాడిపత్రిని మళ్ళీ తప్పకుండా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ, ఎందుకంటే ఎక్కువ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, మళ్ళీ కోర్టు ఇది ఉంది కాబట్టి నేను ఇంతవరకే స్టేట్మెంట్ ఇస్తాను. దాని తర్వాత తాడిపత్రి వచ్చిన తర్వాత చాలా మాట్లాడాలో మాట్లాడతాను. అందరికీ ధన్యవాదాలు.